కావ్య మారన్ మరోసారి దేశవ్యాప్తంగా వైరల్ అయ్యారు. ఎందుకంటే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోగానే ఉబికి వస్తున్న కన్నీళ్లు కాసేపు దాచుకున్నారు. చివరకు ఆ కన్నీళ్లను కూడా ఆపుకోలేకపోయారు కావ్య. కెమెరాలకు కనిపించకుండా అటువైపు తిరిగి కన్నీళ్లు తుడుచుకున్నారు. తర్వాత తన టీం పర్ఫార్మెన్స్కు చప్పట్లు కొట్టారు. ఓడినా గొప్పగా ఆడారంటూ ఎంకరేజ్ చేశారామె. కానీ ఆమె ఎమోషన్కు ఒక కారణం ఉంది. కావ్యకు తన సన్ రైజర్స్ టీం అంటే పిచ్చి ప్రేమ. మిగతా వ్యాపారాలున్నా, కోట్ల డబ్బు వస్తున్నా కూడా తన టీం గొప్పగా ఉండాలనే కసి ఆమెలో ఉంది. 2019 నుంచి టీం పరిస్థితి మరింత దిగజారింది. కోట్లు ఖర్చు పెట్టి లెజెండరీ కోచ్ లారాను, టామ్ మూడీలను పెట్టిన దశను మార్చలేకపోయారు. దీంతో 2023లో అయితే అన్ని టీముల కంటే కింద నిలిచి చెత్తగా ఆడి పరువు పోగొట్టుకుంది. అంతేకాదు, హైదరాబాద్ ఫ్యాన్స్కు కూడా సన్ రైజర్స్ అంటే కోపం వచ్చేలా చేశారు ఆటగాళ్లు. అప్పుడే డానియల్ వెటోరీతో కలిసి మళ్లీ టీంను రూపొందించారు. 20 కోట్లు పెట్టి కమిన్స్ను కొన్నారు. కెప్టెన్గా పెట్టి అద్భుతాలు సృష్టించేలా చేశారు. బ్యాటింగ్ తీరుతో మొత్తం ఐపీఎల్నే ఎంటర్టైనింగ్ ఆటగా మార్చింది హైదరాబాద్. ఓపెనర్ల నుంచి క్లాసన్ వరకు భీకరమైన ఆటతో రసవత్తరంగా మార్చారు. హైదరాబాద్ టీం అంటే ఉప్పల్లో ఓచకోత అన్నట్లుగా ఆడారు. ఫ్యాన్స్ కూడా కిక్ ఇచ్చారు. మధ్యలో ఇబ్బంది పడ్డా ఫైనల్కు చేరుకున్నారు. స్టార్ ప్లేయర్స్ లేకున్నా కామెంటేటర్స్ తక్కువ చేసి మాట్లాడినా కావ్య పట్టించుకోలేదు. నార్త్ కామెంటేటర్స్ దృష్టిలో అందరికంటే తక్కువ చేసి హైదరాబాద్ గురించే మాట్లాడతారు. ఇది బహిరంగ రహస్యమే. వేలం వేసినప్పుడు కూడా కమిన్స్ను 20 కోట్లకు కొంటే నవ్వారు. అదే మిచెల్ స్టార్క్కు కోల్కతా 25 కోట్లు ఇస్తే మాత్రం బెస్ట్ సెలక్షన్ అన్నారు. ట్రావిస్ హెడ్కు 6 కోట్లు పెడితే ఆర్సీబీలో వాటర్ బాటిల్స్ అందించిన అతనికి అంత రేటా అన్నారు. అదే ముంబై ఇండియన్స్ బెంచ్ మీద ఉన్న ఆటగాడికి కూడా 10 కోట్లు ఇస్తే మాత్రం తెలివైన నిర్ణయం అన్నారు. మొత్తం సెలక్షన్ తర్వాత స్టార్ స్పోర్ట్స్ నుంచి క్రిక్ ఇన్ఫో వరకు చెత్త టీం అంటే హైదరాబాదే అన్నారు. ఆ బాధను మనసులోనే దాచుకున్నారు కావ్య. ఆమెకు తన టీంను టాప్లో చూడాలనే కసి ఉంది. తనను చూసి నవ్విన లక్నో, ఢిల్లీ, పంజాబ్ ఓనర్లకే కాదు, మొత్తం విశ్లేషకులకు తన టీంను తక్కువ చేసిన వారికి బుద్ధి చెప్పాలనుకున్నారు. అలా తాను కష్టపడి కోచ్ వెటోరీతో మాట్లాడుతూ ముత్తయ్య మురళీధరన్తో చెన్నైలో 100ల కొద్దీ సమావేశాలు ఏర్పాటు చేసి టీంని బ్రహ్మాండంగా తయారు చేసుకున్నారామె. ఈసారి బ్రాండ్ న్యూ క్రికెట్ ఆడింది హైదరాబాద్ జట్టు. ఎంతలా అంటే అత్యధిక ఐపీఎల్ పరుగుల నుంచి మోస్ట్ సిక్సెస్ వరకు 10ల సంఖ్యలో రికార్డులు బద్దలు కొట్టింది సన్ రైజర్స్. ఇక ఫైనల్కు చేరుకుంది. నైట్ రైడర్స్ను సులభంగా ఓడిస్తుందని హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా నమ్మారు. కానీ ఒక్కరోజు దురదృష్టం కావ్యకు కన్నీళ్లు మిగిల్చింది. హైదరాబాద్ ఫ్యాన్స్కు గుండెలు ఆవిరయ్యేలా చేసింది ఓటమి. క్లాసన్ జాగ్రత్తగా ఆడుతున్నా బ్యాట్కు బాల్ తాకి వికెట్లను తాకడంతో అవుట్ అయ్యాడు. అంటే బ్యాడ్ లక్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగుల రికార్డు నెలకొల్పిన జట్టు 113 పరుగులకే ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్ ఫామ్లో లేకపోవడం కొంప ముంచింది. లేదంటే జాతకం మరోలా ఉండేది. ఫైనల్ గెలుపు కూడా రికార్డులకెక్కేది. అందుకే కావ్య చివరి మ్యాచ్లో తనకు ప్రాణమైన జట్టు ఓడిపోవడంతో తట్టుకోలేకపోయారు. తన టీం ఎక్కడ ఆడుతున్నా సరే వెంటే వెళ్లేది. ప్రతి మ్యాచ్కు ముందు కోచ్ టీంతో మాట్లాడేది. అంతెందుకు, మొత్తం 10 టీముల్లో ఆటగాళ్లకు ఫ్యామిలీస్తో కూడా ఉండే అవకాశం ఇచ్చిన జట్టు సన్ రైజర్స్. ముంబై ఇండియన్స్లో 3 స్టార్లకు తప్పితే మిగతా వారంతా కూడా ఒంటరిగానే ఉన్నారు. కొన్ని టీంలు ఆయా ప్లేయర్స్ తమ కుటుంబ సభ్యుల ఖర్చులను వారే భరించాలని మొహమాటం లేకుండా చెప్పింది. కానీ కావ్య మారన్ మాత్రం సన్ రైజర్స్ ఆటగాళ్లందరినీ తన సొంత కుటుంబంలా భావించారు. మొదటి నుంచి నటరాజన్, క్లాసన్ భార్య, పిల్లలు, జట్టుతో పాటే దేశమంతా తిరిగారు. వారి ఖర్చులు కూడా టీం భరించింది. పుట్టినరోజు తర్వాత కమిన్స్ తల్లిదండ్రులు, సోదరి వచ్చారు. తర్వాత ట్రావిస్ హెడ్ భార్య, కూతురు, ఆ తర్వాత భువనేశ్వర్ భార్య, కూతురు, ఇలా అందరి ఫ్యామిలీలకు కూడా బస సన్ రైజర్స్ ఏర్పాటు చేసింది. వారందరికీ స్టార్ హోటల్స్లో ప్రత్యేకమైన గదులు కేటాయించింది. ఇలా ఆటగాళ్లను తన వారిలా చూసుకుంది. గెలుపు ముఖ్యం, ఇవన్నీ చిన్న విషయాలనుకున్నారామె. ఓడిపోయినా కెమెరా ముందు కోపాన్ని, బాధను చూపిస్తారు. గెలిచినా ఎగిరి గంతేస్తారు కావ్య. ఎందుకంటే ఆమె 58 ఏళ్ల షారుఖ్ ఖాన్లా కామ్గా ఉండలేదు. ఎంతైనా యూత్ కదా. హావభావాలను అణుచుకోలేదు. ఎమోషన్ను వెంటనే బయట పెట్టేస్తారు. అంతేకాదు, గెలిస్తే చిన్నపిల్లలా ఎగిరి గంతేస్తారామె. నో ఫిల్టర్స్ అని చెప్పొచ్చు. అందుకే చివరి మెట్టుపైకి వచ్చి ఓడిపోవడంతో కావ్య తట్టుకోలేకపోయారు. కానీ తేరుకున్న తర్వాత తన టీంకు చప్పట్లు కొట్టారామె. 10వ స్థానం నుంచి నెంబర్ 2 స్థానానికి చేరుకుంది. హేమీలను ఓడగొట్టి రికార్డులు బద్దలు కొట్టింది టీం.
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయేలా బ్రాండ్ న్యూ క్రికెట్ ఆడింది హైదరాబాద్ టీం. ఒక్క బ్యాడ్ డే దశను మార్చింది. అందుకే కావ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. మళ్ళీ వచ్చే ఏడాది ఇలానే కలిసొస్తుందని చెప్పలేం. అందుకే గొప్ప అవకాశం మిస్ అయిందనే బాధను తట్టుకోలేకపోయారామె. గెలుపోటములు సహజం. అందుకే తన టీంకు మ్యాచ్ తర్వాత థ్యాంక్స్ చెప్పి గ్రాండ్గా పార్టీ ఇచ్చారు కావ్య మారన్.